దినము ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము గత వారము మన మధ్యన చదవబడి ఉన్నది కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. భాస్కర్ గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ పాదములకు స్తోత్రములైనా ఈ సాయంకాల సమయంలోనైనా మేమందరం కూడుకొని ఈ బైబిల్ స్టడీస్లో పాల్గొనిచుండగా అయ్యా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప వల్లనే నాయన. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ దాసుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ధ్యానించుండగా నీ ఆత్మను కుమ్మరించండి. విలువైన మాటలు మా హృదయాలలో ఫలింపజేసి అట్టి మాటల అనుగుణంగా మేము నడుచుకునే భాగ్యం మాకందరికీ తెలియజేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో వచ్చినాన్ని ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము. ఈ సాయంకాల ఆశీర్వాదాలతో మా అందరిపైన కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి కూడా. మరి ఏదైనా వాక్యమును, క్లుప్తమైన వాక్యాన్ని ధ్యానించిన ఆనంద్ గారు చక్కటి రీతిలో ధ్యానించారు. దేవుడు తను ఆశీర్వదించునుగాక. అలాగనే భాస్కర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. మరి 40వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. గత వారంలో చెప్పిన విధముగా మరొకసారి కొద్దిగా క్లుప్తంగా పరిచయం చేయనివ్వండి. 39వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయంలోకి యెషయా గ్రంథములు వెళ్ళేటప్పుడు యెషయా భక్తుడు, ప్రవక్త అయిన యెషయా బబులోను రాజ్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. అనగా పరిచయం చేయడం అంటే 1 నుంచి 39 అధ్యాయాల వరకు బబులోను గురించి మాట్లాడి ఉన్నప్పటికీ హిజ్కియా రాజు ఏ మాటలైతే బబులోను రాజు గురించి, బబులోను దేశం గురించి, అక్కడికి వెళ్ళే బానిసత్వం గురించి యెషయా ప్రవక్త ప్రస్తావిస్తాడో అది మాట్లాడుతూ 40 నుంచి 66 అధ్యాయాలని పరిచయం చేస్తూ ఉన్నాడు. 40 నుంచి 66 అధ్యాయాల వరకు గనక మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఎక్కువ భాగము ఆదరణ కనిపిస్తుంది. అండ్ చాలా వరకు ఆ యొక్క చెర అనేది బ్యాక్డ్రాప్లో మనకు కనపడుతూ ఉంటుంది. అంటే చెరకు తీసుకుపోయబడిన ప్రజలని. కాబట్టి యెషయా భక్తుడు సుమారు 700 సంవత్సరము అరౌండ్, అంటే 700 సంవత్సరానికి ఇటు 20 ఏళ్ళు అటు 20 ఏళ్ళు ఆయన ప్రవచన గ్రంథాన్ని రాసినప్పటికీ బబులోను చెర 587లో సంభవించినప్పటికీ ఈ యొక్క 40 నుంచి 66 అధ్యాయాల్లో ప్రస్తావించేటువంటి ఈ యొక్క ప్రవచనాలు యెషయా భక్తుడు భవిష్యత్తులో చెరలోకి తీసుకుపోయబడిన ప్రజలను ఉద్దేశిస్తూ ఆదరిస్తున్న మాటలు. అలాగనే మనకు అక్కడక్కడ కూడా డైరెక్ట్గా కొరేషు మహారాజును పరిచయం చేయడం ఇవి కనిపిస్తాయి. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే 40 నుంచి 66 అధ్యాయాల వరకు కూడా ఆల్రెడీ చెరలో పోబడేటువంటి వారికి ముందుగా వారికి మాట్లాడుతున్న విధానంగా కానీ, లేకపోతే చెరలో పోబడిన వారు ఒకవేళ వెనక్కి వచ్చిన తర్వాత ఆదరణగా తీసుకునేటువంటి పలుకులుగా ఇవి మాట్లాడబడి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో మనము ఈ యొక్క 40 నుంచి 66 అధ్యాయాలు చూద్దాం. 40వ అధ్యాయము చదువుతున్నాను. మొట్టమొదటి వచనములోనే ఆదరణ పలుకుతూ ఉన్నాడు. 39వ అధ్యాయం ఆఖరి భాగంలో నీ యొక్క సంతానము బబులోని యొక్క చెరకు వెళ్తుంది అని చెప్తున్నాడు భవిష్యత్తులో. 40వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆదరణ పలుకులు తెలుపుతూ ఉన్నాడు. కంఫర్ట్ 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 అని మాట్లాడుతున్నాడు. చూడండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అంటున్నాడు. నా జనులను ఓదార్చుడి అనగా ఆ యొక్క మన జీవితంలో శ్రమ శోధన అంటే చెరకు సంబంధించినట్టుగా మనం ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నది నీవు నా జనము అని గుర్తు చేస్తున్నాడు. నా జనులను ఓదార్చుడి. కాబట్టి నీవు ఎప్పుడైతే శ్రమలో శోధనలో ఉంటావో ఆ సమయంలో ఇంకా ఇంకా ఎక్కువ కూడా నీవు దేవుని యొక్క ప్రజానీకమని గుర్తు చేసుకొని ఆ దేవుడు నిన్ను నా జనులు అంటూ ఓదారుస్తున్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. గత వారములో ప్రస్తావించినట్లుగా మరొకసారి గుర్తు చేయనివ్వండి. వారు రాజ్యాన్ని స్థాపించినదే దేవుని యొక్క కృప ఒకవైపున ఉండగా, వారు ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించింది, దాన్ని వశపరుచుకున్నది యుద్ధాలతోనే. యుద్ధం మీద యుద్ధం. మోషే సమయంలో అమాలేకీయులతో ప్రారంభమైనది. ద్వితీయోపదేశకాండంలో యెహోషువకు చేతులు అప్పజెప్తున్నప్పుడు, ఆ తర్వాత యెహోషువ ఆ యొక్క హోలీ వార్, పరిశుద్ధమైన యుద్ధాన్ని ప్రకటించి ఏదైతే దేవుడు తమకు వాగ్దాన దేశముగా ఇస్తాడో దాన్ని పొందుకుంటారు.
ఆ పొందుకునేటువంటి ప్రక్రియలో మనం గమనించామంటే, ఒకవైపునేమో దేవుని కృపను బట్టి రాజ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు, కానీ అదే రీతిగా దేవుని నుంచి తప్పిపోతూ ఉండడం కూడా మనం చూస్తాం. రక్తపాతము, ఎప్పుడు కూడా రక్తపాతమే. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆయన ప్రజానికంగా ఉంటున్నారో వారికి వాగ్దాన దేశం ఇస్తానన్నాడు. ఆయన నాయకులుగా ఏర్పరచుకున్న వారి ద్వారా, రాజుల ద్వారా వారికి రాజ్యాన్ని అయితే ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని ఇచ్చినప్పుడు వారు ఆ రాజ్యాన్ని దేవునికి నమ్మకముగా ఉండి దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు తన కృపను బట్టి, మనకు తెలిసినదే, ఆయన ఉద్దేశంలో వారు రాజుని స్థాపిస్తాను అన్నప్పుడే ఆయన అసంతృప్తుడుగా మనకు కనిపిస్తాడు. సమూయేలు వారిని గద్దించడము, యెహోవా దేవుడు సరే వారు కావాలంటున్నారు కదా వారికి ఇవ్వు అని. కాబట్టి ఆయన ఒక 500 ఏళ్ళు, 450, 500 ఏళ్ళు ఆ రాజ్యాన్ని కొనసాగించిన సమయంలో దేవునికి విరుద్ధంగా అడిగేటువంటి రాజులు కానీ, దేవునికి విరుద్ధంగా చేసేటువంటి, తనను రాజుగా తృణీకరించి చేసే పనులకు కానీ ఎటువంటి పర్యవసనాలు ఉంటాయో చూపుతూనే ఉన్నాడు. కానీ ఆయన దానికి సమ్మతించాడు గనక, రాజులను పెట్టడానికి ఆయన ఒప్పుకున్నాడు గనక, ఇష్టంగా అనుకుందామో అయిష్టంగా అనుకుందామో ఏ రీతిగా అనుకున్నా కూడా ఇచ్చిన దాన్ని బట్టి ఆయన 500 ఏళ్ళు కొనసాగించాడు. పైపెచ్చు దావీదు మహారాజుకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన కుమారుల్ని, వారి సంతతిని ఉంచుతాననేటువంటి ప్రక్రియలో ఆ రాజ్యాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడు. కానీ ఇరుపక్షాల రాజ్యాలు కూడా, అనగా ఇజ్రాయేలీ రాజ్యమే కానీ, అంటే 10 తెగల గోత్రాల వారు, యూదా 2 తెగల వారే కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించక, దేవుని యొక్క గద్దింపులను తీసుకోక పడిపోయినట్టుగా పదే పదే మనం ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం, అన్ని ప్రవక్తల గ్రంథాల్లో. కాబట్టి వెనక్కి వచ్చిన తరువాత కనుక చూస్తే, అనగా చెర నుంచి వెనక్కి వచ్చిన తరువాత 70 ఏళ్ళు చెరలో ఉంటారు, బబులోను చెరలో. చెర నుంచి వెనక్కి వచ్చిన తరువాత వారు ఇంకెప్పటికీ రాజ్యముగా లేరు. అనగా వారి ఆఖరి రాజు సిద్కియా రాజు. ఆ సిద్కియా రాజును బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చెరలోకి తీసుకోబోతూ మొట్టమొదటగా తన కంటి ఎదుటనే తన కుమారులను కుమార్తెలను సంహరిస్తాడు పారిపోతూ ఉంటే. ఆ తరువాత అతని ఆఖరి జ్ఞప్తి, ఆ కంటితో చూసినది తన కుమారుల కుమార్తెల హత్య అయితే ఆ తర్వాత కళ్ళు ఊడబెరికేస్తాడు. కాబట్టి సిద్కియా రాజుని బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా రాజులు లేరు. ఒక్కసారి మనం 9వ అధ్యాయం నెహెమయా చూడండి ఒకసారి. అనగా ఏ విధముగా చెరలో నుంచి వచ్చిన వారు వాపోతున్నారో మనకు అర్థమవుతుంది. నెహెమయా గ్రంథము 9వ అధ్యాయము 24 అనుకుంటాను. 9వ అధ్యాయము 34 నుంచి చదువుతున్నాను. నెహెమయా గ్రంథము 9వ అధ్యాయము 34వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. అమ్మ, మీ దగ్గర బైబిల్ లేకపోతే నా బైబిల్ ముందర ఉన్నది తీసుకోండి, కళ్ళద్దాలు లేవు, మంచిది, ఓకే. 9వ అధ్యాయము 34వ వచనం. బైబిల్ స్టడీకి వచ్చే వారందరూ కూడా దయచేసి, నాకు అర్థమైందమ్మా ఈరోజు మీ పరిస్థితి, మీకు వాక్యం మీద ఆసక్తి ఉంది నాకు తెలుసు. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంచుకొని వచనం వెంబడి వచనం చూద్దాం. ఎందుకంటే నేను వచనం వెంబడి వచనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక మన చేతిలో వీలున్నంతవరకు బైబిల్ గ్రంథంలో అధ్యాయం 9వ అధ్యాయము నెహెమయా 34. ఏ విధముగా ఆ తర్వాత వాళ్ళకి రాజులు లేరు అని వాపోతున్నారో చూపుతున్నాడు. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, 34వ వచనం, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడువలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపక పోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరైరి. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. అనగా బబులోను చెర నుంచి బయటికి వచ్చారు. వాళ్ళ వాళ్ళ యెరూషలేం పట్టణంలోనే ఉన్నారు నెహెమయా వాళ్ళు. కానీ వారికి తెలిసింది ఏంటంటే వారు ఇంకా దాస్యములోనే ఉన్నారు. ఎలాంటి దాస్యము చూడండి. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును, దాని సమృద్ధిని, వాగ్దాన దేశంలో పండేటువంటి ఫలము సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. ఎవరు రాచరికం చేస్తున్నారంటున్నాడు? మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తారముగా ఫలమిచ్చచ్చు నన్నది. కోరేషు రాజు, ఆ దర్యావేషు రాజు,
ఇంకొకరు ఎవరమ్మా అర్టాగ్జర్క్సస్ని ఏమంటారు? అర్టాగ్జర్క్సస్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తారమైన ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనక మాకు చాలా శ్రమ కలుగుచున్నది. అంటే ఈ యొక్క వాక్యానికి ఇంక రాజ్యాలు లేవు. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను. యెహోవా చేతి వలన మా సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. అంటే ఆదరణలో భాగముగా వాళ్ళకి ఇస్తున్నది ఏంటంటే, ఎస్ మీరు పాపం చేశారు, దాన్ని మీరు చెరలోకి వచ్చిన తర్వాత ఒప్పుకుంటున్నారు కదా, ఆ పాపానికి తగిన ఫలితం మీరు అనుభవించారు. ఏది? నేను రాజుగా కాకుండా వేరే రాజులు మిమ్మల్ని ఏల్తే ఎలాగుంటుంది, నేనిచ్చిన స్వాతంత్రం కాకుండా వేరే వాళ్ళ కింద దాస్యం చేస్తే ఎలాగుంటుందో మీరు అన్నీ నేర్చుకున్నారు. కాబట్టి మీరు చేసిన పాపమునకు ఫలము రెండింతలు మీకు ఇవ్వబడినది. కాబట్టి ఇంకా అనగా ఒక తప్పు జరిగినప్పుడు, అంటే ఒక చెడు పని జరిగినప్పుడు దానికి ఒక శిక్ష ఉంటుంది. ఆ శిక్ష యొక్క ఉద్దేశం ఏంటి? దానిలో నుంచి వారు పాఠం నేర్చుకోవాలని. పాఠం నేర్చుకున్నారు కనుక మీకు తగిన అయిపోయినది ఇంకా. కాబట్టి నేను ఇంక నుంచి మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఆలకించుడి 3వ వచనం, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒక ఆలకించుడి ఉంటుంది. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆలకించుడి అనే దాంతో ప్రారంభమవుతుంది. 9వ వచనము నుంచి 11వ వచనం వరకు ప్రకటించుము, అనగా 3 ఆలకించుడి మాట్లాడుతున్నాడు. అనగా 3 రకాలుగా యెహోవా దేవుడు తనను తాను వారికి ఎప్పుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి 3 నుంచి 5 వచనాల్లో యెహోవా మహిమను తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఈ యొక్క తిరిగి రాబడిన యెరూషలేముకు, అనగా తిరిగి రాబడిన దాస్యంలో ఉన్న వారికి, ఎక్కడెక్కడైతే దాస్యంలో ఉన్నారో వారికి, వారి తప్పులు వారు తెలుసుకొని, అయ్యా దేవా మాకు తగిన ప్రతిఫలం మేము పొందాము అనుకున్న వారికి ఆదరణనిస్తున్నాడు. ఆదరణ ఇచ్చిన తర్వాత వాళ్ళ గుడ్ న్యూస్ ప్రచురిస్తున్నాడు. మీ పాపానికి అది ఏదైతే రావాల్సినదో శిక్ష వచ్చేసింది, ఇంకటి నుంచి నేను మీకు చూపించబోతున్నది ఏంటంటే మంచి కార్యాలు మీ పట్ల ఏ విధముగా చేస్తాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవి అనగా వారి మాటలు అరణ్యము, ఎడారి. ఓకే, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఈ మాటలే మనం గనక చూసినట్లయితే మలాకీ సువార్తలో కానీ, మలాకీ ప్రవక్త కానీ, ఆ యొక్క సువార్తల మొదట్లో కానీ ఈ వాక్య భాగాల్ని వాడుకుంటూ దేవుని యొక్క మార్గం సుగమమవుతున్నది, యెహోవా తన యొక్క సేవకుడిని పంపిస్తున్నాడు అని ప్రభువు గురించి మాట్లాడే మాటలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. మలాకీ ప్రవక్త వచ్చి చేసేది అదే, మార్గము సిద్ధపరచుడి ప్రభువుకి అంటున్నాడు. అనగా ఏదైతే మీకు రాజుగా కావాలి ఇన్ని రోజులు అన్నాడో ఆ రాజు వస్తూ ఉన్నాడు. రాజ్యాలు పోయినాయి, దాస్యంలోకి వెళ్ళిపోయారు. కానీ నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీరు రాజు నేను వద్దు అన్నా మీరు కావాలని అడిగినందువలన మీకు ఇచ్చాను. ఆ రాజుల వల్ల ఏం జరిగిందో చూస్తున్నారు. కాబట్టి ఇంకా మీకు రాజ్యాలు లేవు, రాజులు లేవు, కానీ నేను ఒకే ఒక రాజుని ఇస్తాను, దావీదుకి ఇచ్చిన నా యొక్క దీన్ని బట్టి నా కుమారుని దేవడానికి దావీదు వంశంలో నుంచి తెస్తూ ఒక రాజుగా ఇస్తున్నాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యము అన్న మాటకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితం ఎడారైపోయింది అంటాం, నా జీవితం ఎడారైపోయింది అంటాం. ఇందాక మన నెహమయ మాటలు వినిపించడం ఏంటి? మా జీవితాలు బ్రతుకులు ఎడారై అయిపోయాయా, మేము దాస్యంలో ఉన్నాం. అలాగనే రోమా సమయంలో యేసుప్రభు వచ్చే సమయానికి ఎందుకు వారు మెస్సయ్య వస్తాడు, మా రాజ్యం స్థిరపరుస్తాడని వారు అనుకుంటున్న పొలిటికల్ మిలిటరీ రాజ్యం వస్తుందని వారు ఎందుకు అనుకుంటున్నారు? వారి పాపముల వలన దాస్యములోకి వెళ్ళి తలగా ఉండవలసిన వారు తోకగా అయిపోయి ఇంకొకరి ప్రభుత్వాల కిందట మోచేతి కింద నీళ్లు తాగేటువంటి సమయంలో వారి బ్రతుకులు ఎడారి అయిపోయాయని వారు అనుకుంటున్నారు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారులో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అనగా
మనం మామూలుగా లిటరల్గా కనుక చూసామనుకోండి, ఒక రాజమార్గంలో ఒకరు ప్రవేశించాలి, ఒక గుర్రం కానీ ఒక ఇది కానీ ప్రవేశించాలంటే అందరినీ సమతలం చేయడానికి ప్రయత్నిస్తాం. అలా సమతలం చేయడం. ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మీయంగా కనుక చూస్తే ఆ యొక్క చూడండి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రభువు వారు వచ్చినప్పుడు చేసేదేంటి? దీనులైన వారిని లేవనెత్తుతున్నాడు. ఎవరైతే అగ్రగణ్యులు అని తమకు తాము తెలుసు అనుకున్న పరిసయ్యులే కానీ, హెరోదు రాజు వంశస్థులనే కానీ, స్క్రైబ్స్ యాజకుల్ని కానీ వారిని తగ్గిస్తూ ఉన్నాడు కదా. ఎడారిలో ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ఎలాగైతే ఒక రాజమార్గం సిద్ధపడాలంటే ఒక సమతలమైన మార్గం ఉండాలనో, ఆయన ఆత్మీయమైన రహదారి ఎటువంటిది అంటే ఆయన అందరినీ సమానంగా సృష్టించిన దేవుడు, అందరినీ సమానంగా చూసే దేవుడు. కాబట్టి ఏవైతే అవకతవకలు జరిగి ఉన్నాయో, ఇప్పుడు జూబిలీలో కూడా 7 ఏళ్లకు ఒకసారి అప్పులు కొట్టేయాలి అంటాడు, 7 ఏళ్లకు ఒకసారి దానికి రెస్ట్ ఇవ్వండి అంటాడు ఆ ల్యాండ్కి, 7 ఏళ్లకు ఒకసారి. అలాగే 49 ఏళ్లకు ఒకసారి 50వ ఏడు వెనక్కి స్లేవ్స్ వెనక్కి రావాలి, ఆ యొక్క భూములు వెనక్కి రావాలంటాడు. అంటే ఏంటి? ఆయన యొక్క రాజ్యము సమతుల్యంగా అందరికీ పంచిపెట్టడానికి ఇచ్చిన రాజ్యము కదా. 12 తెగల గోత్రాలకి సమానముగా పంచిపెట్టిన ఇది. కానీ చిన్నగా ఏమైంది? ఎవరికి వాళ్ళు ధనవంతులైపోతూ ఉన్న సమయంలో ఆ యొక్క జూబిలీని ప్రకటించేవారు కాదు. 7వ ఏడుని 49వ ఏడు అనేది ఒక ప్రభువు వారు మాత్రమే వచ్చి, అంటే వాళ్ళ జీవితాల్లో జూబిలీ అనేది, దేవుడు ప్రకటించిన జూబిలీ అనేది ఎప్పటికీ జరగలేదు. ఆ యొక్క సిద్కియా ఆ సమయంలో ఆ జూబిలీని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు, కానీ వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే నెహమయా కూడా ఏం గద్దిస్తాడు? ప్రధానులు వాళ్ళందరూ వచ్చి మొరబెట్టుకుంటారు, అయ్యా మేము రాజుల నుంచి తప్పించుకున్నాం, దాస్యములో నుంచి, కానీ ఈరోజు మేము మా యొక్క ప్రధానులు వాళ్ళకి మేము దాస్యం అయిపోయామన్నమాట. వాళ్ళని పిలుస్తాడు నెహమయా, పిలిచి ఏం చేస్తున్నారు మీరు దేవుడి యొక్క దేవుడు ఏ విధంగా మనల్ని సమతుల్యంగా చూసుకోవాలనుకున్నాడు, ఏ విధంగా ఆయన మనల్ని చెరలోంచి వెనక్కి తీసుకెళ్ళాడు, రాజుల చెరలో నుంచి బయటికి వచ్చిన వారిని మీరు ఈరోజు మళ్ళీ మీ చెరలోకి బానిసలుగా తీసుకుంటున్నారని వారు గద్దించి, వడ్డీలు తీసుకోవద్దని, నేను కూడా భూములు ఇస్తున్నాను, ఇటువంటి చెప్పేది నెహమయాలో కనపడుతుంది మనకు. కాబట్టి ఆ యొక్క సోషల్ జస్టిస్ ఏదైతే ఆయన అందరినీ సమానంగా చూసుకొని ఇది ఉన్నదో, ఆ నేపథ్యం అంతా ఇజ్రాయేలీ జనాంగానికి ఇచ్చిందేంటి? చుట్టుపక్కల లోకాలంతా కూడా సిస్టంతో, క్లాస్ సిస్టంతో, హై ఎకనమిక్ లోతో విభజింపబడిన దాన్ని దేవుడు చూస్తూ ఉన్న రాజ్యం ఎలాంటిది అంటే, ఇజ్రాయేల్ను ఆయన చూపించదలుచుకున్నది అక్కడ సమానత్వం అనేది ఉంటుంది. ఒకరిలో కొంతమందిని కొంత పరిచయకు ఎక్కువ వాడుకోవడం అనేది ఉంటుంది, కానీ అందరూ కూడా తన రాజ్యంలో ఆనందించాలి. అనగా దేవుడు ఒకవేళ రాజుగా ఉంటే ఈ ప్రపంచమంతా ఎలా ఉంటుందో చూపడానికి ఆయన ఇజ్రాయేలును ఒక మచ్చు తునకగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీ జనాంగం దానిలోంచి తప్పిపోయి చుట్టుపక్కల వారిని చూసి వారు కూడా తమ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా, ఏదైతే దేవుడు చుట్టుపక్కల వాటిని అన్నిటిని చూసి ఇలాగ ఉండకూడదు అని ఇజ్రాయేలీ జనాంగాన్ని చేశాడో అలాగున కాకుండా వారిని చూసి, అందుకని ఆయన వాళ్ళు రాజుని అడిగేటప్పుడు కూడా ఏమడుగుతారు? చుట్టుపక్కల దేశాలకు ఎలాగ రాజు ఉన్నాడో మాకు కూడా అలా రాజు కావాలి. వారు యుద్ధానికి పోయినప్పుడు ఆ రాజు ఆ యొక్క డ్రెస్ వేసుకొని ముందరకు పోతుంటే ఎంత ఆర్భాటంగా ఉంటుంది, మాకు కావాలి. సో ఇటువంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. చేస్తున్న సమయంలో ఆయన సమతుల్యం చేయడానికి ఇప్పుడు మరలా తిరిగి చేస్తున్నాడు. కాబట్టి అదే మనం ఏం చూస్తాము? పరిసయ్యులు ఆయన అడిగేదేంటి? నీవు మరలా పాపులతో, ఆ యొక్క త్రాగుబోతులతో, తిరుగుబోతులతో నువ్వు తిరుగుతున్నావు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వారు అలా అయిపోవడానికి గల కారణం ఏంటి? వారు అలా దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క ఏదైతే క్లాస్ డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఎకనమిక్ డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే స్పిరిచువల్ పీపుల్కి ఏదైతే ఇచ్చాడో వారు, అనగా ప్రవక్తలు, యాజకులు ఏ పనులైతే చేయవలసి ఉన్నదో వాటిని సరిగా చేయక ప్రజలు డిసిల్యూషన్ అయిపోయి, అండ్ ప్రజలు మా గతింతి అని చుట్టుపక్కల వారితో పోల్చుకొని వాళ్ళు కూడా అలాగనే అయిపోయిన దాన్ని ఈయన మళ్ళా సమతుల్యం చేస్తున్నాడు. కాబట్టి ఒక రాజు రావాలంటే ఏ విధంగా అయితే ఆయన రథము కానీ ఆయన గుర్రము కానీ రావడానికి సమతుల్యంగా ఉంటుందో, ఆయన ఆత్మీయ రాజ్యాన్ని ఆయన స్థిరపరిచేటువంటి దీనిలో ఆయన తగ్గింపబడిన వారిని హెచ్చిస్తున్నాడు, హెచ్చింపబడిన వారిని వారు ఆయన యందు గనక లేకపోతే వారిని తగ్గిస్తూ ఉన్నాడు. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును. అప్పుడు యెహోవా మహిమ సో 3 నుంచి 5 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే, యెహోవా మహిమను ఆయన ఏ విధంగా తెస్తున్నాడు, దానికి ఏ విధంగా రాజుని తీసుకొస్తున్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును,
ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సర్వ శరీరులు చూస్తాడంటున్నాడు. అంటే ఆయన తేబోతున్న న్యాయము కానీ, ఆయన కోరుకుంటున్నది కానీ ఇజ్రాయేలీ జనాంగాన్ని వాడుకుంటున్నప్పుడు, లేకపోతే ఇప్పటి పరిస్థితుల్లో సంఘాన్ని వాడుకుంటున్నప్పుడు ఆయన చేస్తున్నది ఏంటంటే, ప్రపంచానికి ఆనాటి ఇజ్రాయేలీ జనాంగము చుట్టుపక్కల ఉన్న విపత్కరమైన దౌర్జన్యముతో కూడిన బలవంతుల రాజ్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలీ రాజ్యాన్ని చూసి దేవుని రాజ్యం ఇలా ఉంటుందని ఎలా కోరుకున్నాడో, ఈనాడు ఆయన సంఘం నుంచి కోరుకుంటున్నది కూడా ఏంటంటే, ఈ సంఘాన్ని చూసి వీరి మీద దేవుని హస్తం ఉన్నది గనక దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటున్నాడు, ఇలాంటి సమూహాన్ని కోరుకుంటున్నాడు, ఇలాంటి సమ్మేళనాన్ని కోరుకుంటున్నాడు అని చూపించడానికి. ఆనాడు ఇజ్రాయిల్ దానివలన ఏం బయలుపరచబడుతుంది? ఆయన మహిమ బయలుపరచబడుతుంది. ఆ దినము ఇజ్రాయేలు లోపించిన విధంగానే ఈరోజు సంఘముగా కనుక మనం లోపించాము అనుకోండి, మనం ఆయన యొక్క మిషన్ని తీర్చని వాళ్ళమే. మనము కూడా చుట్టుపక్కల వాళ్ళలాగానే అధికారం బయట ఏదైతే అధికారం నడుస్తుందో మనము అదే అధికారానికి తహతహలాడ్డము, వెంపర్లాడ్డము, ఏదైతే బయట డబ్బు కొరకు, ఆస్తుల కొరకు ఏదైతే అన్యాయాలు జరుగుతూ ఉన్నదో మనం కూడా అలాగనే, ఏదైతే పక్కన వాళ్ళు ఏలోకంలోనే ఎంత శాశ్వతం అన్నట్టుగా ఏదేదైతే ఇంటి వెంబడి ఇంటి, ప్లాట్ వెంబడి ప్లాట్ కొనాలని రకరకాలుగా ఆశిస్తున్నారో మనము కూడా అలాంటి ఆలోచనలతో పోతూ ఉంటే వారికి మనకేమీ వ్యత్యాసం లేదు. ఆయన మనల్ని సృష్టించింది మనల్ని చూసి చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా అబ్బురుపోవడానికి చేస్తున్నాడు. కానీ మనము చుట్టుపక్కల ప్రజలుకి నవ్వుల పాలుగా, దేవునికి నవ్వుల పాలుగా తెచ్చేటువంటి వారముగా మనము ఉంటున్నాం. అప్పుడు దేవుని మహిమ, యెహోవా మహిమ బయలుపరచబడదు. అది ఆనాటి ఇజ్రాయేలీ జనాంగంలోనే కానీ మన సంఘ విషయంలోనే కానీ. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని వాక్యం యొక్క నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రకటించుడి అంటున్నాడు. నా మాట ఎంత స్థిరమంటే భూమిలో ఉన్న జనులు నశించిపోవచ్చు, వారు గడ్డి లాంటి వాళ్ళు, ఈరోజు వస్తారులే వెళ్ళిపోతారు, కానీ నా యొక్క మాట మాత్రం నిలకడగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి 6 నుంచి 8 వచనాలు యెహోవా, 3 నుంచి 5 వచనాలు యెహోవా యొక్క మహిమ గురించి మాట్లాడుతున్నాడు. 6 నుంచి 8 వరకు యెహోవా వాక్కు ఎంత స్థిరమైనదో మాట్లాడుతున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచు నున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఏమంటున్నాడు? ఏమని ప్రకటించమంటున్నా అంటే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. 70 ఏళ్ళ జీవితమే మనకిస్తాడు. ఆ 70 ఏళ్ళ జీవితం తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆయన దృష్టిలో కనుక చూస్తే ఆ 70 ఏళ్ళు క్షణము, ఆ యొక్క కనురెప్ప పాటు. ఈ లోపల వెళ్ళిపోయేటువంటి వారం. కానీ మనము ఆ యొక్క 70 ఏళ్ళే, మనకన్నా ముందర ఎంతోమంది వచ్చి ఉంటారు. మన తాత చనిపోయి ఉంటాడు, మన నాయన చనిపోయి ఉంటాడు, కానీ మనం మాత్రం చనిపోబో అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటాం మన జీవితాలు చాలాసార్లు. మనది తృణప్రాయమైన జీవితం. కానీ మనము ఆ యొక్క 70 ఏళ్ళు మనల్ని మనం తీర్చిదిద్దుకునేటువంటిది రకరకాల సార్లు ఎలాగనుంటుందంటే మనం ఎల్లకాలం బ్రతుకుతామని, మన జీవితం అజరామరంగా ఉంటుందని, మన కీర్తి, రకరకాలుగా మనం అపోహలకు గురవుతూ ఉంటాం. ఒక జోక్ గుర్తుకు వస్తామన్నది అంటే ఈ మధ్యన వాట్సాప్లో వచ్చేది, లాటరీ కొనేటప్పుడు అంటే ప్రతి ఒక్కడు తనకు మాత్రమే వస్తుంది అనుకుంటాడంట, తనకే వస్తుంది అనుకుంటాడంట. కానీ కరోనా మాత్రం తనకు రాదనుకుంటాడంట. అవునా కాదా? మన జీవితాలు ఎలాగుంటాయి? చాలాసార్లు మంచిది ఆశించేటప్పుడు మాత్రం నేను ఒక్కడినే స్పెషల్ అనుకుంటాం. అలాగనే చెడు వాటి విషయంలో కూడా నేను ఒక్కడినే స్పెషల్, నా దగ్గరికి రాదు అనుకుంటాం. కానీ మనకన్నా ముందు పోయిన మనుషులు, మనకన్నా ముందు పోయిన గవర్నమెంట్లు, మనకన్నా ముందు నడిచిన చర్చిలు, మనకన్నా కూలిన రాజ్యాలు, 500 ఏళ్ళు గొప్ప ప్రభుత్వాలు చేసిన రాజ్యాలు ఎక్కడున్నాయి ఈరోజు కదా? కాబట్టి సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. అంటే మనిషి జీవితం ఎంత ఎఫెమెరల్, ఎంత తాత్కాలికమైనది, ఎంత తృణప్రాయమైనది అని చెప్తున్నాడు. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. మనకేమైనా డౌట్ వస్తుందేమో అని మన దాన్ని నొక్కి ఒక్కానిచ్చి చెప్తున్నాడు. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. అది ఈరోజు నీ తరానికి పనిచేస్తుంది. నువ్వు ఆ వాక్యం ప్రకారంగా నీ బిడ్డల్ని నడిపించుకుంటే నీ నెక్స్ట్ తరానికి పనిచేస్తుంది. మనం ఈ యొక్క లోకంలో ఈ జీవితానికి సంబంధించినట్టుగా వాక్యాన్ని పక్కన పెట్టి వేరే విధంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ ఉన్నామనుకో, మన కుమారులు కుమార్తెలు కూడా అదే నేర్చుకుంటారు. రేపటి తరం వచ్చేటప్పటికి వాళ్ళకి అసలు వాక్యము వినే ఓపిక ఉండదు, వాక్యం చూసే ఓపిక ఉండదు, రకరకాలు అయిపోతారు. కాబట్టి యెహోవా వాక్యం నిత్యము ఉండును. మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన వాక్యం ఎక్కడికి పోదు. ఆయన వాక్యం యొక్క గొప్పతనం ఏంటి? పోను 55వ అధ్యాయంలో చెప్తాడు. ఒక్కసారి అది బయటకు వచ్చిందంటే అది వ్యర్థం కాదు. ఇప్పటికీ నేను అనుకుంటుంటాను, ఆర్ఆర్కే మూర్తి గారివి వాళ్ళవి 5 నిమిషాలవి 7 నిమిషాలవి పెడతా ఉంటారు. వాళ్ళప్పుడు ఇవన్నీ అజరామరంగా ఉంటాయనుకున్నారో లేదో నాకైతే తెలియదు. ఈరోజు మనమైతే యూట్యూబ్లో సంక్షిప్తపరిచిందని ఏదో దానికి వ్యూస్ ఎంత వస్తున్నాయి అంత వస్తున్నాయి మనకి, అంటే కనీసం మనకి ఇప్పుడు దాఖలాలు కనిపిస్తున్నాయి మన తర్వాత ఉండొచ్చేమో అని. ఆనాటి వారు చేసిన సేవ గనక గమనిస్తే వారి తర్వాత నిలబడుతుందా లేదా అని వారు ఆలోచించలా. వారు బ్రతికి ఉన్న సమయంలో వారికి ఇచ్చిన సమయాన్ని యుక్తముగా వాడుకునేటువంటి దానిలో ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్లో చెప్పారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది వాళ్ళ బోధలు ఇంకా ఇప్పుడు మనతో ఎలా అయితే నిత్యం నిలిచేటట్టుగా అజరామరంగా ఎన్ష్రైన్ అవుతున్నాయో వీటిల్లో, అలా వాళ్ళవి కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. రీసెంట్గా మాసిలామణి గారివి చిన్న చిన్న బిట్స్ దొరికితే పెట్టారు యూట్యూబ్లో. ఆయనవి లేవు. ఆయన చూసిన వారు ఆయన గురించి చెప్పడం వినడమే. ఈ మధ్యన పెట్టినప్పుడు వింటే ఆ యొక్క స్వరంలో మాధుర్యం కానీ ఆయన చెప్పే దాంట్లో కానీ చాలా చిన్న సింపుల్ థింగ్స్ సింపుల్ వేలో ఎక్స్పోజిట్ చేస్తున్నాడు. కానీ గొప్ప సేవ చేశారు. ఈరోజు వారు చేసిన సేవ ఈరోజు మనకున్న లాంటి దాన్ని ఏమంటారు ప్లాట్ఫామ్స్ వాళ్ళకి లేక మిగలలేదు. కానీ ఆనాటి వారికి అది ఉపయోగపడింది. ఆనాటి పిల్లలు ఈ రోజుకి అనగవర్ణ. అండ్ ఈరోజు అది చూస్తే ఎవరెవరైతే రేడియో పరిచర్యలు చిన్నపాటి మైకులు ఉన్న చోట రికార్డింగ్ ఉన్న చోట్ల వాళ్ళ ఇవి చేశారో అవి ఇప్పటికీ మనం వింటున్నప్పుడు అబ్బా వారు చేసిన సేవ ఇటువంటిదా, ఎంత గొప్పదా అని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్యము ఎప్పటికీ ఉంటుంది, మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎంత త్వరగా ఎంత జాగ్రత్తగా మనం దేవుని వాక్యానికి లోబడ్డము, మన తర్వాత దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి మనం పోయినా మన పిల్లల్ని నడిపించేది దేవుని వాక్యము అని మనం వాళ్ళకి అది గనక ఇన్కల్కేట్ చేశాము అనుకోండి, మన తరాలు ఆశీర్వదింపబడతాయి. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. 9 నుంచి 11 వరకు ఆయన యొక్క బాహుబలము చూపుతున్నాడు. ఆయన బాహుబలం ఎలాంటిదో చెప్తున్నాడు. యెహోవా మహిమ ఎలాంటిదో చెప్తున్నాడు. యెహోవా వాక్ ఎలాంటిదో చెప్తున్నాడు. యెహోవా బాహుబలం ద్వారా ఏం చేస్తాడో చెప్తున్నాడు. అనగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళతో ఆ ఆదరణలో భాగంగా నా ప్రణాళికలో మీరు ఎక్కడికి పోలేదు, నా జనులు మీరు ఆదరింపబడుడి. తర్వాత నా యొక్క మహిమ మీరు కోల్పోయేలా చేశారు, మీరు రకరకాల వాళ్ళ దాస్యానికి పోయి. కానీ నా మహిమ ఎక్కడికి పోదు. మీరు కోరుకున్న రాజుల ద్వారా నా మహిమ మీరు పోగొట్టు ఉండొచ్చు, కానీ నేను పంపించేటువంటి రాజు ద్వారా మహిమ నిలబడుతుంది. ఆ తర్వాత మీరు గడ్డి లాంటి వారు, అనగా ఈరోజు వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోతారు, కానీ నా వాక్ ఎక్కడికి పోదు. అలాగనే ఈరోజు మీరు దీన పరిస్థితుల్లో ఉన్నారు కదా, చెరలో కానీ లేకపోతే కృంగి ఉన్న పరిస్థితుల్లో, ఇందాక నెహెమయా చదివినట్లుగా ఆ పరిస్థితుల నుంచి నా బాహుబలము దాని నుంచి బయటికి తీసుకొస్తుంది. అనగా తన మహిమ గురించి ప్రకటించుకోవడం మాత్రమే కాకుండా తన వాక్కు యొక్క నిశ్చయత్వాన్ని అజరామరత్వాన్ని తెలపడమే కాకుండా వీటిని సాధించగలిగే మాటలు ఎన్నన్నా మాట్లాడచ్చు, దాన్ని యాక్షన్లో పెట్టగలగాల. అర్థమవుతుందా? మాటలు ఎంతైనా చెప్పచ్చు. ఆ మాటలు కార్యరూపం దాల్చాల. ఆ తర్వాత ఒక డెసిషన్ నువ్వు తీసుకుంటే అది డెసిషన్ను ఎనాక్ట్ చేయగలిగి ఉండాలి, దాన్ని క్రియారూపకంగా జరగాల. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే ఆయన మహిమ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన వాక్య బలం గురించి మాట్లాడుతున్నాడు, తన బాహుబలం ద్వారా ఏం చేస్తాడో మాట్లాడుతున్నాడు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా అంటున్నాడు. యెరూషలేము అంటున్నాడు, సియోను అంటున్నాడు. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించుచున్నదానా. కాబట్టి నా ఇదేంటి, మనము దాస్యంలో అంటే మన సాక్ష్యము గమనించండి. మన సాక్ష్యము మనకు చెడ్డ జరిగినప్పుడు కూడా దేవుని సాక్ష్యం వెలువడుతూనే ఉంటుంది. వాళ్ళ దాస్యంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సాక్ష్యం ఏమై ఉన్నది? దేవుడు గొప్పవాడు, మేము చేసిన తప్పుల వల్ల దేవునికి అవమానం జరిగింది. కానీ దేవుని యొక్క మేమున్నంత కాలము
మా మంచి వలన కానీ చెడ్డ వలన కానీ, అంటే మేము విఫలమైన దేవునికి మేము సాక్షులమే, దేవునికి సాక్షులమే. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. అన్నిట్లోకి ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సువార్త ఏంటి? నీ సాక్ష్యమే, నీ సాక్ష్యమే. ప్రతి ఒక్కరు కూడా వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినవ్వకపోనండి, వాళ్ళకంటూ ఏ దినము దేవుడు వారి జీవితాల్లో చేశాడో వారు చెప్పగలిగి ఉండాలి. నా దేవుడు నాకు ఇది చేశాడని చెప్పగలగాలి. అది అన్నిటికన్నా గొప్ప సువార్త. ఏదైతే మనం ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, పూడ్చబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు, మరలా తిరిగి వస్తాడు, ఇదంతా సువార్త అయి ఉంటే, ఈ సువార్త అంతా కూడా మనం బోధించేది ఎలాగా? ఇవంతా కూడా నా జీవితంలో జరిగాయే నేను నమ్ముతున్నాను. సో మన సాక్ష్యము బోత్ మన నోటి మాట ద్వారానూ ఉంటుంది, మన క్రియల ద్వారానూ ఉంటుంది. ఇదిగో మీ దేవుడు అని యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపు. ఎందుకని యూదా పట్టణాలన్నీ కూడా యుద్ధముతో ఆ యొక్క దోసపాదులాగా అయిపోయినాయి. దాన్ని ఏమంటారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం కదా, ఒక శిథిలమైన భూములు పొలాలు లాగా అయిపోయినాయి. యూదా పట్టణాలు ఎలాగైపోయినాయి? వారు జరిగిన తరువాత అన్నీ కూడా మరలా యూదా, ఏదైతే ఇజ్రాయేల్ యూదాని వెకేట్ చేశారో ఆ తర్వాత వచ్చిన రాజులు ఎవరైతే బబులోను సమయంలోనే కానివ్వండి, ఆ 70 ఏళ్ళే కానివ్వండి, తర్వాత రాజులే కానివ్వండి, అక్కడ పెద్ద పెద్ద పట్టణాలు కట్టలా. అంటే దానికేమీ ఇంపార్టెన్స్ ఇవ్వాల. ఆ ఇంపార్టెన్స్ అలా ఇచ్చింది ఏంటంటే, అవేమి కట్టబడలా. చూడండి, పట్టణాలు కట్టబడలా, గొప్ప గొప్పవని కట్టబడలా. కానీ కట్టబడింది ఏంటంటే, ఎజ్రా నెహమయాలు చూస్తే నెహమయాకు వచ్చి నీవు వెళ్ళి గోడలను సరి చేసుకుంటాడు. ఆ ఎజ్రా నెహమయా సమయంలో వారి బోధలో కనుక గమనించినట్లయితే ఆలయాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలకు కావలసినది పట్టణాలలో ఉన్న ప్యాలెస్లు, దాన్ని ఏమంటారు, రాజమహళ్ళు కన్నా కూడా దేవుని యొక్క ఆలయము ముఖ్యమని చూపుతున్నాడు. యెరూషలేము పట్టణం గోడలు కట్టడం ద్వారా యెరూషలేము అనేది ఓన్లీ మనం అనుకుంటున్న సిటీ అనే కాదు, దేవుడు దానిని ఒక ఇదిగా వాడుకుంటున్నాడు. ఉపమానము కానండి, అలంకారము కానండి, సాదృశ్యము కానండి. దాన్ని అంటే ఏంటంటే, భవిష్యత్తులో దేవుడు ఒక పట్టణాన్ని చేపడితే ఏ విధముగా దాని చుట్టూ తన కంచె కడతాడు, ఏ విధముగా దాన్ని అజరామరంగా ఉంచుతాడు. ఈ రోజుకి ఫైట్లంతా చూడండి, ఆ సిటీ కొరకే ఎందుకు పోరాడుకోవాలి అందరూ? దాన్ని మించిన సిటీస్ ఉన్నాయి, దాన్ని మించిన సారవంతమైన భూములు ఉన్నాయి. కాబట్టి దేవుడు తన కార్యాలని తనను మహిమపరచుకోవడానికి, కనపరచుకోవడానికి కొన్ని ప్రదేశాలను, కొన్ని పట్టణాలను, ఈ ప్రదేశంలో, ఈ పట్టణంలో ఆలయము ద్వారా, అంటే ఈ ఆలయమునకు ఆనాడు ఎలాగైతే ఇజ్రాయేలీలు ఒక దేవుని దీపముగా ఉంటే అక్కడి నుంచి వచ్చేవారో, అలాగని ఇప్పటికీ దాన్ని నిలబెట్టడం కానీ, భవిష్యత్తులో ఆయన యెరూషలేము, సియోను అని మాట్లాడేటప్పుడు, ఆత్మీయ పట్టణాల గురించి మాట్లాడేటప్పుడు కానీ ఏదైతే మాట్లాడుతున్నా అంటే, తను ఉన్న చోట ఏ మహిమ ఉంటుంది, తను ఉన్న చోటకి ప్రజలు ఎలాగన వెతుక్కుంటూ వస్తారు, ఎలాగున ప్రజలు తరుస్తారు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ప్రతీకారము కాదు, అర్థమైందా? కన్ఫ్యూజ్ కాకండి. ప్రతీకారము అంటే రీకాంపెన్స్. ఏదైతే నువ్వు కోల్పోయావు, నేను దేనికైతే ఇవ్వాలనో, బహుమానము నువ్వు చేసిన దానికి మంచిగా ఇచ్చేది, ప్రతీకారము నువ్వు కోల్పోయిన దానికి నీకు తిరిగి ఇచ్చేది. ప్రతీకారము కాదు, రీకాంపెన్స్, రివార్డ్, రీకాంపెన్స్. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద నున్నది. ఆ కంఫర్ట్ చేసే ప్రజలకు ఏమంటున్నా అంటే, నేను వెనక్కి తిరిగి వస్తాను, నేను ఇవి చేస్తాను, నీకు రావాల్సిన రివార్డ్ ఎక్కడికి పోదు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఏ విధంగా చూసుకుంటాడంట ఈ రివార్డ్స్ కానీ మనకు దేవుడు? చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. యెహెజ్కేలు గ్రంథము కనుక మనం చూసామంటే, గొర్రెల కాపరులు ఏ విధంగా
తన కాపర్లు ఏ విధంగా తప్పిపోయారో మాట్లాడుతున్నాడు. ఆయన కాపర్లు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చాలా బహు గొప్పగా మాట్లాడతాడు. తన కాపర్లు తప్పిపోయారని. ఎవరు ఆ కాపర్లు? వారి రాజులు, వారి నాయకులు, వారి ప్రవక్తలు, వారి యాజకులు. ఈరోజు మనం కాపరి అనగానే ఓన్లీ స్పిరిచువల్ హెడ్ తీసుకుంటాం. ఆనాడు వాళ్ళ స్పిరిచువల్ ఏంటో తెలిసిన, అందరూ కూడా స్పిరిచువల్ పీపుల్, దే ఆర్ గాడ్స్ పీపుల్. అర్థమవుతుంది కదా. కాబట్టి యాజకుని రోల్ యాజకునికుంటే, ప్రవక్త రోల్ ప్రవక్తకుంటే, రాజు రోల్ రాజుకుంటే, ఆ చీఫ్ టైన్స్గా లార్డ్స్గా నాయకులైన వారు ఉంటూ ఉంటారు, పెద్దలు అంటారు, ఇజ్రాయేలీ పెద్దలు. కాబట్టి 34వ అధ్యాయంలో ఆయన నా కాపర్లు తప్పిపోయారు, నా కాపర్లు నా గొర్రెల్ని కాయలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలీ జనాంగం ఏ యొక్క ఫౌండేషన్ మీద కట్టబడిందంటే, దేవుడు రాజు అయి ఉండగా తాను నియమించిన రాజు, ప్రజల నుంచి ఎన్నుకోబడిన రాజు. అందుకనే కదా ఈ సౌలు కానీ దావీదు కానీ వాళ్ళ తెగల వాళ్ళు వచ్చి అతన్ని ఎన్నుకున్నారు. ఈ మాటలన్నీ ఉంటాయి, మీరు వింటుంటారు కదా. హెబ్రోనులో ఆయనను ఇది చేసిరి, ఆ 10 తెగలు వచ్చినప్పుడు ఈ 2 తెగలు మాకు ఇంకెక్కువ పాలు ఉన్నదని. కాబట్టి వారి రాజు ఎవరంటే దేవుడు నియమించిన రాజు, ప్రజలలో నుంచి వచ్చిన రాజు, ప్రజల సమ్మతితో వచ్చిన రాజు. ఆ తర్వాత వారి నాయకులు ఆయా తెగల నుంచి వారిలో అగ్రగణ్యులైన వారిని. ఆ తర్వాత యాజకులను, ప్రవక్తలను. యాజకులు ఒక అహరోను వంశానికి ఇస్తే, ప్రవక్తలనైనా అన్ని విధాలుగాను పిలుచుకున్నాడు. రాజనగర్లో పనిచేసేటువంటి ఇర్మియా లాంటి ప్రవక్తలను పిలుచుకున్నాడు, యెషయా ప్రవక్తను పిలుచుకున్నాడు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, పండ్లు ఏరుకునేటువంటి, గొర్రెలు కాచుకునేటువంటి ఆమోసును పిలిచాడు. అనగా ప్రవక్తకు ఈ తెగ నుంచి రావాలా, ఆ తెగ నుంచి రావాలని లేదు, తన స్వరం ఒకరికి వినిపించి ఆయన లేపుకునేవాడు. యాజకులైతే దీని నుంచి ఇచ్చాడు. సో ఆ కాపర్లు తప్పిపోతున్నారు అన్నప్పుడు ఏమంటున్నాడు? ఎవరైతే ఇజ్రాయేలీ జనాంగాన్ని దేవుని రాజ్యముగా ముందరికి తీసుకుపోవాలనో వారందరూ తప్పిపోయారు. ఇప్పుడేం మాట్లాడుతున్నా అంటే, నేనే కాపరిగా ఏం చేస్తాను, నేను ఎవరైతే రాజుగా వస్తున్నాడో ఆ కాపరిలాగుంటాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. యోహాను సువార్తలు అందుకని ఈ యొక్క ఇమేజ్ని తీసుకుంటాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద షెపర్డ్. అందుకని ఈ రోజుకి ఎండీరింగ్ ఇమేజ్ ఏంటి? బహుప్రియమైనది. చిన్న గొర్రెపిల్లను ఆయన ఎత్తి పట్టుకున్నది ఇప్పటికీ కూడా క్రిస్టియన్ ఇమేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్టియన్ ఇమేజెస్. ఎందుకని? గొర్రె తను కాపాడుకోలేదు కదా. అంటే ఇట్ ఫాల్స్ ప్రే. జింక తప్పించుకోగలదు, గొర్రె దొరికిపోతుంది. ఆ గొర్రె పిల్ల ఏదైతే ఈనబడి చిన్నదున్నదో అది అస్సలు దాని సెక్యూరిటీ దానికి ఉండదు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఇమేజ్ని చూపిస్తున్నప్పుడు ఏం చూపుతున్నాడు? నువ్వెంత బలహీనమైన దానివి, నువ్వు బయట లోకం నుంచి తప్పించుకోలేని వాడివి, నీ నుంచి నువ్వు కూడా తప్పిపోతున్న వాడిని నేను ఏ విధంగా ఆదరిస్తున్నాను. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఆయన బాహుబలము చేస్తూ ఉన్న పనిది. మనం ఒక మాట అర్థం చేసుకోవాలా. మనకు అర్థమైన బాహుబలం ఏంటి? బాహుబలి. మనకు అర్థమైన బాహుబలం ఖడ్గము. మనకు అర్థమైన బాహుబలము గుర్రాలు, రథాలు. కానీ ఆయన ఇమేజ్ ఏం చెప్తున్నాడు? ఒక పక్కనేమో నా యెహోవా బాహుబలము వలన ఇది సాధ్యమవుతుంది అంటున్నాడు. కానీ దానికి చూపుతున్న ఇమేజ్ ఏంటి? గొర్రెల కాపరి ఒక మందను ఏ విధంగా నడుపుతాడు, ఏ విధంగా ఒక గొర్రె పిల్లను దగ్గర తీసుకుంటాడు. పాలిచ్చు వాటిని, గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించను. మోర్ ప్రోన్ ఏంటి? ఏదైతే చూలాల ఏంటి? ఇప్పుడు మనకి యాకోబు ఉదంతంలో తెలుసు. ఈ సౌత్ ఏమంటాడు? అయ్యా నా పశువులు, నా యొక్క బిడ్డలున్న తల్లులు ఉన్నారు, అప్పుడే ఈయన పశువులు ఉన్నాయి, కాబట్టి నేను నీ పేసులో రాలేను. ఏసావుతో అతను తప్పించుకునేటువంటి విధానం. కాబట్టి నేను కొద్దిగా వెనక్కి వస్తాను, కిందకు వస్తాను. 12వ వచనం నుంచి చూడండి. 12వ వచనం నుంచి 31వ వచనం వరకు కోర్ట్ కేసు ఏ విధంగా అయితే నడుపుతుందో ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అనగా 1వ అధ్యాయంలో మనం గమనించాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశమా ఆలకించుము, భూమి ఆలకించుము అనగా ఒక కోర్ట్ కేసు, లీగల్ కేసు లాగన ఆయన వాదిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ 12వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా కోర్టు కేసు తీరులో ఆయన తన కేసును వాదిస్తున్నాడు. యెహోవా దేవుడు
దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, దయచేసి నాతో పాటు 27వ వచనంలోకి రండి. ఈ యొక్క యాకోబు ఏమి ప్రశ్న అడుగుతున్నాడంటే, అంటే ఇజ్రాయేల్ వెనక్కి వచ్చిన చెరలో బానిసత్వంలోకి వెళ్ళినా, లేకపోతే ఈ ఆదరణ ఎవరికి కలుగజేస్తున్నాడు? విరిగి నలిగిన కృంగిపోయిన ఇజ్రాయేలీ జనాంగానికి. ఓకే, వారు చెరలోకి వెళ్ళేటువంటి వారితో మాట్లాడుతున్నదని కానండి, చెరలో నుంచి వచ్చిన వారిని ఏదైనా తీసుకున్నా కూడా విరిగి నలిగిన కృంగిన మా పాపములు మమ్మల్ని స్థితికి తెచ్చాయి, ఇంకా మాకు దిక్కెవరు అంటున్న వారితో. ఆ దిక్కెవరు అంటున్న వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని వదిలేశాడా అనే ప్రశ్న వారిలో వస్తూ ఉంది. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన ఏ విధముగా సృష్టికర్తో చెప్తూ, ఏ విధముగా సృష్టినంతా సృష్టించాడో చెప్తూ, ఏ విధంగా ఈ సృష్టికర్తను ఈ యొక్క ఐడల్స్ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని ఆరాధించినందువలన ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారని చెప్తూ. ఎందుకని ఇజ్రాయేలీ యూదా చెరలోకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి? వారి యొక్క విగ్రహారాధనే కదా. అహరోను దగ్గర ప్రారంభమైన విగ్రహారాధన వెర్రితలలు వేస్తూ మొత్తం 10 తెగలనే పక్కకు తీసుకెళ్ళిపోతుంది. యెరోబాము రాజు తన అధికారాన్ని కాపాడుకోవడానికి రిలీజియస్ అథారిటీ తన చేతుల్లో ఉండాలి అంటే గాడ్స్ తన చేతుల్లో ఉండాలి, టెంపుల్ తన చేతుల్లో ఉండాలా. టెంపుల్ తన చేతుల్లో లేదు, యెరూషలేంకి వెళ్ళిపోయింది, యూదా బెన్యామీన్ గోత్రాల వైపుకి వెళ్ళిపోయింది, ఆ దీనిలో పడింది. కాబట్టి తనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు దేవుడు కావాలా. దేవుడు ఇచ్చాడు మాట ఏమని, యెరోబాము నీవు నువ్వు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని నాకు నచ్చిన రీతిగా కనుక నువ్వు ముందుకు పోతే ఏ విధంగా అయితే దావీదును ఆశీర్వదిస్తానో ఆ విధంగా నీ తరములను ఆశీర్వదిస్తానని చెప్పినప్పటికీ యెరోబాములో కలిగిన భయం ఏంటి? దేవుడిచ్చిన ప్రమాణము కన్నా ఒక దేవుడు అనేది కంటితో కనిపించేటువంటి దేవత కనుక లేకపోతే నా వాళ్ళు ఇక్కడ గుడి లేదు కనుక తప్పిపోతారనేటువంటి ఉద్దేశంతో చేస్తాడు. అనగా ఈ 10 తెగలే కానీ ఆ తర్వాత 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో వారికన్నా మీరేమి గనులు గారు, మీరు కూడా అదే మెడబిరుసిన వారిని యూదా జనాంగానికి చెప్పేటప్పటికి ఏం చెప్తున్నాడు? విగ్రహారాధన అనేది వాళ్ళలో ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది, మీలో పరోక్షంగా ఉన్నది. అందుకని ప్రతి రాజు చరిత్ర రాసినప్పుడు ఏం రాస్తాడు? అతను ఇక్కడ కొన్ని మార్పులు చేశాడు, కానీ ఆ కొండ మీద ఉన్న విగ్రహాలను తీయలేకపోయాడు, అషేరాన్ని తీయలేకపోయాడు. ఇట్లా అంటే ఏంటి? ఇంకా కూడా కొండల మీద బలులు జరుగుతున్నాయి కొండల మీద. అంటే ఏంటి? విగ్రహారాధన అనేది వాళ్ళని కుదేలు చేసిన పెద్ద సమస్య, పెద్ద గొప్ప పాపము. మోషే మాటల్లో అహరోనుతో మాట్లాడిన మాటలతో చూస్తే గొప్ప పాపము. కాబట్టి ఇక్కడ వాదన ఏంటి అంటే, ఈ చెరలో కృషించిన ప్రజలు దేవుడు మాతో ఉన్నాడా లేడా? దానికి ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే, కోర్టు కేసులాగా నేను సృష్టికర్తను మాత్రమే కాకుండా ఏమంటారు, సృష్టించి వదిలివేసిన వాడిని గాను, సృష్టించి సృష్టింపబడిన వాటిని కాపుదల భద్రతతో ఒక ప్లాన్ ప్రకారం హిస్టరీలో నేను తీసుకోబోతున్న వాడిని. కాబట్టి ఆ దేవుడు మీ దేవుడు అయి ఉండగా మీరు భయపడవలసిన అవసరమూ లేదు. కాబట్టి ఇప్పుడు చదువుతాను 27వ వచనం. యాకోబు అంటున్నాడు అన్నమాట, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు నీవు ఇలాగూ చెప్పుచున్నావు. దీనికి ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఈ వచనం మనం అర్థం చేసుకుంటే, అనగా ఈ ప్రజలు అడుగుతున్న ఆవేదనతో ఆక్రోశముతో అడుగుతున్న ప్రశ్న, ఇంత గొప్ప దేవుడు అని చెప్తున్నవాడు, ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని విడిపించినవాడు, మేము ఇంత గొప్ప పాపం చేస్తే మేము తప్పిపోయాము, ఇప్పుడేమో వెనక్కి చిన్న తుంటలాగా వచ్చాం, చిన్న విరిగిపోయిన స్ప్లింటర్ లాగా, మాకు ఈ దేవుడు ఇంకా మాతో ఉన్నాడా? అందుకనే మీకు ఏం చెప్పాను, 1-2 దినవృత్తాంతాలను ఏ విధంగా చదవాలని మనం నేర్చుకుంటున్నాము. 1-2 దినవృత్తాంతాలు రాజులను చూపిస్తూ, ఆ రాజులలో మంచి చెడ్డలు చూపిస్తూ, చెర నుంచి తిరిగి వచ్చిన వారు ఏ రాజు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు, ఎందువలన అతను శపింపబడ్డాడు. కాబట్టి మనము చెర నుంచి వచ్చిన ప్రజలముగా దేవుడు ఆ రాజులతో మాట్లాడిన మాటలు వాళ్ళు వెనక తప్పిపోయారు, ఇప్పుడు మనము దాన్ని ఏ విధంగా వినాలా? 1-2 దినవృత్తాంతాలు. కాబట్టి వీళ్ళ ప్రశ్న ఏంటంటే, ఇంకా దేవుడు మాతో ఉన్నాడా? ఇంత గొప్ప పాపం చేసిన తర్వాత వాగ్దాన దేశం ఇస్తానన్నవాడు ఈరోజు వాగ్దాన దేశంలో చిన్న చిన్న ముక్కల్లో గవర్నర్ల కింద మేము బ్రతుకుతున్నాము, ఆ దేవుడు ఇంకా మాతో ఉన్నాడా? ఆ ప్రశ్నకు 12 నుంచి తన క్రియేటర్గా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని నీ దేవుడు ఊరికిన ఆషామాషి చుట్టుపక్కల వాడు మాట్లాడుకుంటుంటగా మా దేవత, మా కులదేవత, మా యొక్క గృహదేవత కాదు. నీ దేవుడెవరు? సృష్టికర్త. తన పుడిసిలిలో జలములు కొలిచిన వాడు ఎవడు? జేనతో ఆకాశములు కొల చుచినవాడు ఎవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడు ఎవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడు ఎవడు? తూనిక చేత కొండలను తూచినవాడు ఎవడు? అనగా మనం ఆలోచించాము అంటే, ఈ భూమిని తీసుకున్నాం అనుకోండి. మొన్న ఒక వాట్సాప్లో ఎవరో పంపించారు, అర్త్ ఒక చిన్న గోళీకాయలాగా ఫస్ట్ చూపించారు. అర్త్ పక్కన నువ్వు పంపించావా దీనికి? అర్త్ పక్కన ఇంకో చిన్నది పెట్టారు. ఏంటి? నెక్స్ట్ మన సోలార్ సిస్టంలో ఉన్న ఏదైతే ఇదో అట్లా పక్కన పెట్టుకుంటూ పోయి ఆఖరిలో అన్నిటికన్నా పెద్దది ఏంటి? జూపిటరా, వినస్, శాటర్న్. అన్నిటికన్నా శాటర్న్ పెద్దది, శాటర్న్. దాని పక్కన సూర్యుడిని చూపించాడు. సూర్యుడు ఎంత పెద్ద? సూర్యుడిని మరలా కనుక నువ్వు సోలార్ సిస్టంలో చూసావనుకో, అది సూక్ష్మమైన రేణువు. సో ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే, పర్వతాన్ని తూయగలమా మనము? జలాన్ని మనం లీటర్లో పోసినట్టు ఆ సముద్రాన్ని కొడగలమా? కాబట్టి ఈయన ఇలాంటి గోలికాయల్ని ఆ సృష్టికర్త నేనై ఉండగా అని తను సృష్టికర్తగా పరిచయం చేసుకుంటున్నాడు. ఓకే. 13, ఈ సృష్టికర్తకు ఎవరన్నా నేర్పించిన వాళ్ళు ఉన్నారా అంటే, ఆయనకు జ్ఞానం ఇచ్చి ఎవరు నేర్పించవలసిన అవసరం లేదని నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే, ఆయన ఎంత తనలో తాను ఆనందంగా ఉన్నాడు, తనలో తన జ్ఞానం ఉన్నది, తనలో తను కంప్లీట్ అనేది మాట. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు? అందుకనే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తే 8, 9 చూస్తే, నేను ఆయన పక్క నుండి ఎంత ఆనందించి తిని, ఆయన సృష్టికి, భూమికి దాన్ని ఏమంటారు, ఫౌండేషన్స్, భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఆనందించాను. ఆయన సముద్రాలకే ఎల్ల వేసినప్పుడు నేను చూసి ఆనందించాను. ఆయన మనిషిని చేసినప్పుడు చూసి ఆనందించాను. ఎల్లప్పుడూ అంటే ఏంటి? ఆయన పక్క నుండి ఆయన గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు ఆయనకేం సలహా ఇచ్చేదానికి ఏమీ లేదు, కానీ జస్ట్ టు బాస్క్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయన పక్క నుండి నోటి మీద వేలేసుకుని అబ్బురముతో చూసి ఆనందించడమే. ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? 14వ వచనం, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? జనముల గురించి 15 నుంచి 17 వరకు ఏం చెప్తున్నా అంటే, ఆ సృష్టికర్త, ఇందాక మనం ఏం మాట్లాడాం, అర్థ గోలికాయ, శాటర్న్ అనేటువంటి ఈ గోలికాయలతో మాట్లాడాం, చిన్న చిన్నవి. ఏమంటున్నా అంటే చూడండి, జనములు, నీవు నేను ఈ ప్లాన్లో, ఈ యొక్క అర్థలో మనం ఎవరమో అంటే, చాంతాళ్ళలోంచి మనం బావిలోంచి నీళ్లు తోడుతున్నాం అనుకోండి. బావిలోంచి నీళ్లు తోడుతున్నప్పుడు బకెట్లో ఉన్న నీళ్ల గురించి కూడా మాట్లాడట్లా, నీవు నేను జనమంతా కలిపి. చాంతాడు మీద నుంచి బిందువు ఒకటి కింద పడుతుంటుంది చూడు చేదేటప్పుడు, అంటే మనం ఎంత వారమో పోలుస్తున్నాడు. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె నున్నవి. ఇదంతా ఇంతైతే వీళ్ళు ఏమనుకుంటుండొచ్చు, ఈ దేవునికి మనం బలు ఇస్తున్నాం అనుకుంటున్నారు. అంటే ఏంటి? దేవుని తృప్తిపరుస్తున్నాం మనం. బయట దేవతల గురించి అనుకునేటప్పుడు ఆయన శాంతపరుస్తున్నాం. ఏమంటున్నా అంటే, ఇలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి, తనలో తనకింత జ్ఞానమున్న దేవుణ్ణి, జనము అనేది స్పెక్స్ అయితే వారి పశువులు ఎంత, వారి యొక్క లెబనాను యొక్క వృక్షాలు ఎంత. నువ్వు ఒక బలి ఇవ్వాలంటే ఏం చేయాలా? ఒక పశువుని ఇవ్వాలా, దాన్ని కాల్చాలంటే కొన్ని చెట్లను నరికి దాంతో మంట చేయాలా. సమిదలకు లెబనోను చాలక, సమిద అంటే తెలుసు కదా మీకు, దీపంలో చిన్న నూనె చిన్న ఒత్తి పెడతారు కదా. సమిదలకు లెబనోను చాలకపోవును అంటే, ఆయన హ్యూజ్గా ఆయన నులిచుకున్నాం అనుకో, ఆయనకి మనం చేసే బలు ఏం సరిపోతాయా? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, మన బలి వలన ఆయన తృప్తిపడ్డాడు, మనం ఇచ్చిన దాని వలన ఆయన ఏదో తృప్తిపడ్డాడు అనుకుంటా. ఆయన ఏమంటున్నా అంటే, ఈ సాక్రిఫైసెస్ నాకు అసలు పరిగణలోకే రావు. సమిదలకు లెబనోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు.
ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్లుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను. ఏమంటున్నా అంటే వీఆర్ నథింగ్, స్పెక్ ఆఫ్ డస్ట్ అండ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద యూనివర్స్. కాబట్టి వాట్ ఆర్ మీ సాక్రిఫైసెస్ ఏంటి? ఇంకా ఆలోచించండి. వీటితో మీరు తృప్తిపరచగలరా? అందుకని 53వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి ఆయన తృప్తిపరిచేటువంటి సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సేవకుడు. మనము చేసేటువంటి బలియాగము, మనం ఇచ్చేటువంటి దహన బలులు, హోమము, ఇవన్నీ కూడా ఆయనకు అసలు వద్దు, నథింగ్. అవి తీర్చలేవు. ఆయన ఉగ్రతను తీర్చడానికి కానీ, ఆయన నీతిని న్యాయానికి తగిన రీతిగా ఆయన సాటిస్ఫై కావాలంటే ఆయనే బలియాగం ఇవ్వాల. ఆ బలియాగము యేసు ప్రభు అని 53వ అధ్యాయం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? డిస్ప్యుటేషన్. కాబట్టి ఏమంటున్నా అంటే, అరే ఇజ్రాయేలు మీకు ఇంత నేర్పించిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? నేను మీతో లేను అని బాధపడుతున్నారు. నేను ఎవరిని అనుకుంటున్నారు? కాబట్టి నన్ను ఎవరితో పోలుస్తారు మీరు? కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏదైనా ఆయన మహిమను చూపగలిగేటట్టుగా మనం ఏమన్నా చేయగలమా? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలు దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. పడిపోకుండా. ఆ యొక్క ఫిలిస్తీయుల డాగోన్ ఏం చూపిస్తున్నాడు అక్కడ? ఈ యొక్క మందసం అక్కడికి వెళ్ళంగానే ఆ స్ట్రైట్గా నిలబడలేకుండా ఉంది, తూలి పడిపోతూ ఉంది. అలాగనే మీరు పెద్ద ఈ రథయాత్ర చేసేటప్పుడు చూడండి, వాళ్ళు పెట్టిన విగ్రహాన్ని కడతారు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాటిని గ్రానైట్ రాళ్ళు లారీలో తీసుకెళ్తున్నప్పుడు పడిపోకుండా కడతారు. అర్థమైంది కదా, అంటే ఎంత పెద్దదైనా. సో ఏమంటున్నా అంటే వాటిని కట్టి నిలబెట్టాలి వాటంతట వాటి. సరే, లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ క్రిటిసిజం. విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయిను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును, విలువగల దానిని అర్పింపజాలని నేరస్తుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును, కదలని విగ్రహమును, ఇక్కడి నుంచి అక్కడికి కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పలివాన్ని వెదకి పిలుచును. నీరసుడు పెద్ద పెద్ద పనులు చేయాలని ఆశపడతాడు దేవుడిని ఏదో తృప్తిపరచడానికి. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, దేవుడిని ఇలా కొలవాలి. 21వ వచనం మళ్ళా డిస్ప్యుటేషన్. మీకు తెలియదా? ఈ దేవుడు ఓన్లీ సృష్టికర్త మాత్రమే కాదు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. మన క్రిస్టియన్ గాడ్ ఏంటంటే ఈజ్ నాట్ జస్ట్ ఎ క్రియేటర్ హూ ఈజ్ డిసింట్రెస్టెడ్ ఇన్ హిస్ క్రియేషన్, బట్ హీ ఈజ్ ఏ పర్సనల్ రిలేటబుల్ గాడ్. దేవునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరినూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దానిని గ్రహింపలేదా? ఆకాశం వైపు ఎత్తి చూస్తే నీకు అర్థమైపోవాలా. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. రాత్రి డాబా మీద పడుకొని మనం పైన చూస్తూ ఉన్నాం అనుకోండి. ఒకడు గుడారము వేసినట్లు ఆయనని దాని నివాస స్థలముగా ఏర్పరచును. 23వ వచనము హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ హిస్టరీ అంటున్నాడు. ఆయన దూరముగా హెవెన్స్లో ఉండి అర్త్ మేనేజ్మెంట్లో కానీ అర్త్ అడ్మినిస్ట్రేషన్లో కానీ అర్త్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండేవాడు కాదు. రాజులను ఆయన లేకుండా చేయును. ఎవరా అష్షూరు రాజు? ఎవరా బబులోను రాజు? ఎవరా ఐగుప్తు రాజు? ఎవరు రోమా చక్రవర్తి? రాజులను ఆయన లేకుండా చేయును. భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును. మాయాస్వరూపం అంటే ఏంటి? మనం ఎట్లా ఆలోచించుకోవచ్చు? నాకు అర్థమైంది. ఇప్పుడు ఆవిరి వస్తుంది, బుస్సని కుక్కర్లోంచి ఆవిరి వస్తుంది, ఎట్లా కనపడుతుంది, మళ్ళీ ఏమవుతుంది, అది ఎక్కడికి పోయిందో తెలియదు, ఏమైందో కూడా తెలియదు. సో ఈ రాజులు ఎవరైతే అష్షూరు రాజు, బబులోను రాజు, రోమా చక్రవర్తి, వీళ్ళు ఏదో అనుకుంటే మన చరిత్ర రాస్తుంటే ఆయన ముందర మాయాస్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునుపే, ఆయనది 1,00,000 సంవత్సరాలు అనుకోండి, ఊరికని మనకు అర్థమయ్యేదానికి. ఆయన ఆయుష్ 1,00,000 సంవత్సరాలు అనుకుందాం, అంటే దేవుని యొక్క కాలము. వీళ్ళంతా 500 ఏళ్ళు ఉన్నారు తెర మీద.
మహా గొప్ప రాజ్యాలు అనబడిన రోమా రాజ్యం వీళ్ళే, బ్రిటిష్ ప్రభుత్వం 500 ఏళ్ళే వెళ్ళింది. ఎక్కడైనా చూసుకోండి 500. ఆయనది కోట్ల ఏళ్ళు అనుకోండి. ఆయన ఇది మనం అంటుంటాం కదా, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందర బిగ్ బ్యాంగ్ ఏవో చెప్తుంటాయి. ఎట్లా ఆలోచించుకున్నా కూడా మనకు అర్థం కావడానికి 500 ఏళ్ళు అంటే ఏంటి? స్పెక్ ఆఫ్ డస్ట్. కానీ ఈ లోపల చరిత్రలో ఎంత అల్లకల్లోలం చేస్తాయి, చరిత్రలో దాని గురించి ఎంత రాస్తాము, చరిత్రకారులు ఎంత మాట్లాడతారు. ఆయన వారి మీద ఊదగా వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఆయన డిఫైన్ చేసుకునే రీతి చూస్తున్నారా? సృష్టికర్తను డిఫైన్ చేసుకుంటున్నాడు. సృష్టికర్త కావడమే కాకుండా జ్ఞానం అనేది ఆయనకి చెప్పేవాళ్ళు లేరంటున్నాడు. ఆ తర్వాత నాతో దేన్ని పోలుస్తాడు? విగ్రహాలనా? అవి ఎలాంటివి? కథలనివి, కట్టివేయవలసినవి, నీరసుడైన మానవుడు చేసేవి. ఆ తర్వాత ఆయన పైనుండి తనను గురించి తను మాట్లాడడమే కదా, యాబ్స్ట్రాక్ట్గా థియలాజికల్గా మాట్లాడడమే కాదు, ఆయన కిందకి దిగొచ్చి చేతులు మడిచి నీతో నాతో కలిసి రిలేషన్ పెట్టుకొని వర్క్ చేస్తూ హిస్టరీలో వర్క్ చేస్తున్న దేవుడు. వీటిని అన్నిటికీ ఆయన పీక్గా తాను ఏం డిఫైన్ చేసుకుంటున్నా అంటే పరిశుద్ధుడు. గొప్ప సత్యం చూడండి. మనము దేవుణ్ణి ఏదో ఎన్ని విధాలుగా అన్నా అనుకోండి, ఆయన ఆఖరికి తాను నిర్వచించుకుంటున్న రీతి ఏంటంటే పరిశుద్ధుడు. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచూ ఉన్నాడు. అంటే ఆయన జెమ్ అంటాం చూడండి, మనం ఒక దాంట్లో క్రౌన్ ఇన్ ద జెమ్ ఇన్ ద క్రౌన్ అను అంటే ఏమంటాం సార్? మంచి వర్డ్ చెప్పండి. మకర మాణిక్యం ఉంటుంది, మకటం అని వస్తుంది. ఏంటిది వర్డ్? ఓకే. అంటే ఆయన జమ్ ఆఖరికి ఏం చెప్తున్నాడు అంటే చూడండి, అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వాటిని ఎవడు సృజించెను? మరలా సృష్టితో ప్రారంభించాడు, మరలా సృష్టి దగ్గరికి వస్తున్నాడు. ఆయన రెవల్యూషన్ ఆయన ఏం చెప్తున్నాడంటే సృష్టికర్త, విగ్రహాల్లో లేను, నన్ను మించిన జ్ఞానం లేదు, అండ్ నేను ఊరికనే పైన ఉండేవాడిని కాదు, రాజులతో నేనే మూవ్ చేస్తున్నాను, హిస్టరీలో పావులన్నింటినీ మూవ్ చేయడం నేనే అంటున్నాడు. కాబట్టి నీకే భయం ఏముంది అంటున్నాడు అని. ఇదంతా కూడా నన్ను నేను నిర్వచించుకునేది నేను పరిశుద్ధుణ్ణి, అది మిస్ కావద్దు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేరు పెట్టి పిలుచువాడే కదా. ఆదాము ఏ విధంగా అయితే భూమి మీద దేవుడు తన రూపులో పోలికలో ఆదామును సృష్టించెను, మానవును సృష్టించెను. అతనికి ఎంత జ్ఞానం ఉన్నది? లోకములో ఎన్నైతే భూలోకములో ఏవైతే ఉన్నాయో జీవరాశులు, వాటికి అన్నిటికీ పేరు ఇచ్చాడు. ఈయనేమంటున్నాడు? నీకు ఈరోజు తెలిసిన 10 ప్లానెట్స్ 10 సోలార్ సిస్టమ్స్కే మనం అసలు ఇంకా ఆలోచించలేక స్తంభించిపోతున్నాం. ఆయన ఏమంటున్నాడంటే సృష్టించిన వాడు వాటన్నిటిని పేరు, హీబ్రూ భాషలో పేరు ఎరగడం అంటే ఏంటి? వాటి ఇన్ అండ్ అవుట్ తెలియడం. ఒకడిని పేరు పెట్టి, అందుకని దెయ్యాలు ఏమంటాయి? నీ పేరు ఏంటి అని అడుగుతాయి. అంటే ఒకటి పేరు చెప్తున్నావు అంటే వాడి నైజము, వాడి యొక్క అన్నీ తెలిసినట్టు అర్థమైంది కదా. నీ ఊరు పేరు అన్నీ నాకు తెలుసురా, నీ భాగవతం నాకు తెలుసు అంటాం కదా. హీబ్రూ భాషలో ఒకటి పేరు తెలియడం అంటే ఏంటంటే వాడి పుట్టు పూర్వోత్తరాలు, భాగవతము అన్నీ తెలవడం ఇన్ రిలేషన్ విత్. అర్థమైంది కదా. నేను నోరెత్తానంటేనా నువ్వు ఆ తర్వాత నోరు తెరవలేవు అంటాను చూడు. పేరుకున్న ఇదేంటంటే అందుకనే దెయ్య అవి కూడా అడిగేటప్పుడు ఎవరు ఒక చోట వదిలించబోతుంటే నీ పేరేంటి అని అడుగుతారు. యాకోబు కూడా ఏమడుగుతాడు? ఇజ్రాయేలుగా అయ్యేటువంటి పెనుగులాటలు నీ పేరేమంటాడు? నా పేరు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు తెలుసుకోలేవు, అది నీకు అందుబాటులో లేదంటాడు. అంటే పేరు తెలిస్తే హోల్డ్ వస్తుందన్నమాట. అర్థమైంది కదా. ఆయన ఏమంటున్నా అంటే నువ్వు ఎలాగైతే దేవుడు తన రూపులో పోలికలు సృష్టించిన మానవుడు ఎలాగైతే జీవరాశులకు పేర్లు పెట్టగలిగాడో, దానిలో ఉన్న ఒక క్యారెక్టర్ ఏంటి? ఆయన తెలివితేటలు, ఆయన సృష్టికర్త ఏదైతే సృష్టి దానికి ఏం చెప్తున్నాయంటే సో కాల్డ్ గెలాక్సిస్, సో కాల్డ్ వాట్ ఎవర్ ఆ పేర్లు విశ్వంలో ఏమన్నాయో వాటినన్నింటి సృష్టించిన వాడు మాత్రమే కాకుండా
పేరు వాటికి పేరు పెట్టాడు. వాటి పుట్టు పూర్వోత్తర. ఈరోజు మనం మార్స్లోకి వెళ్ళారు, ఆ పాత్ ఫైండర్ పెట్టి ఏదో ఫైండర్ ఇలా ఉందంట, నీళ్లు ప్లూటోలోకి పంపించారు ఇలా ఉందంట, ఊహాగానాలు ఎన్నో మాట్లాడుతుంటారు. ఎంత నిజమో దేవుడికే తెలియాలి, నాకైతే తెలీదు. అంటే మానవుడు ఇన్ని చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు, వాడిని సృష్టించిన వాడిని అక్కడ లోయ ఎక్కడుందో తెలుసు, అగాధం ఎక్కడుందో తెలుసు, పీక్ ఎక్కడుందో నాకు తెలుసు. వీటి లెక్క చొప్పున వీటి సమూహములకు బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచు వాడే కదా. అంటే పేరు అన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఇస్ ఎ రిలేషన్షిప్ గాడ్. దేంతో రిలేషన్ కలిగి ఉన్నాడు? విశ్వంలో ఉన్న ప్రతిదానికి పేరు పెట్టి వాటిని తన రిలేషన్తో ఉంచుకున్న వాడు ఒక పిఎం, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ దారిలో పోతున్న బిచ్చగాడిని పట్టించుకుంటాడా? అలాగనే ఈయన సృష్టించింది విశ్వాలని. ఆయన చేదలో నుంచి తీరేటువంటి జలబిందువు లాంటి వాడిని, ఆ ధూళితో సమానమైన వాడిని పట్టించుకోవాలనా? కానీ ఆయన పట్టించుకుంటున్నాడు అని చెప్పడం అంటే నాతో రిలేషన్షిప్ గాడ్. యాకోబు, నువ్వు నా అంత గొప్పవాడిని. మనం దీంట్లో కూడా చూపిస్తుంటారు ఈ సినిమాలో. ఒక సీఎంఓ పిఎంఓ ఒక బీదవాడిని బిచ్చగాడిని పిలిచి ఆ లోపల తన సీఎం ఆఫీసులోకి పిలిచి పిఎం ఆఫీసులోకి పిలిచి మాట్లాడితే మనం అతని గురించి ఎంత గొప్పగా చెప్తాం. దేవుడు ఆ టెర్మినాలజీ వాడుతున్నాడు అనమాట. అలాంటి వాడిని నీలాంటి మానవునితో నా ఘనత కొరకు మహిమ కొరకు నువ్వు ఉండడానికి నేను నిర్మించుకున్నాను. ఈరోజు నువ్వు తప్పిపోయినా నేను ఎలాంటి వాడిని అంటే నేను తప్పించేవాడిని కాదు, నేను నీతోనున్నాను. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచి పెట్టడు. గొప్ప మాట, అండర్లైన్ చేసి పెట్టుకోవచ్చు. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు అని ఇప్పుడు దీంట్లోకి వస్తున్నాడు. యాకోబు తాను పరిచయం చేసుకున్నాడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నా. ఆన్సర్ ఇస్తున్నాడు దానికి లాస్ట్ వచనాల్లో. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు. మీ డిఫీట్స్ వల్ల తన డిఫీట్ లాగా తన కుదేలయ్యేవాడు కాడు. ఆయన సొమ్మసిల్లడు అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఇందాక ఏ క్వాలిటీస్ అయితే చెప్తున్నాడో వాటిని మళ్ళా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఇజ్రాయేలీ జనాంగం ఏమయ్యారు? చెరలో కుదేలైపోయారు, ఆ యొక్క సతికిలబడ్డారు. వాళ్ళతో ఏమంటున్నాడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నీవు గనక కృంగిన పరిస్థితుల్లో ఉన్నానని నీవు అనుకుంటున్నావా? దేవుడు నాతో లేడని నీవు ఈరోజు అనుకుంటున్నావా? ఆ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీతో రిలేషన్షిప్ పెట్టుకున్న దేవుడు నీ చెయ్యొదిలేదు, నీతోనున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఆ పరిస్థితుల్లో ఉంటే మనము ఈ వాక్యాల ద్వారా ఆదరణ. బాలురు సొమ్మసిల్లుదురు. జనరల్ నేచర్ ఏంటి? ఆ ఎండలో గ్లూకోజ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఎండలో పిల్లలు ఆడితే ఆ మెదడులోంచి సిప్పేసి లాగేస్తున్నట్టు బాలులు ఎంత ఆడతారో అలిసిపోయి అమ్మ ఏముంది ఇంట్లో ఏం పెడతావు. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ష్యూర్లీ యవ్వనస్తులు తప్పుతారు, కానీ దేవుడు వారి పక్షానుండి వారిని మళ్ళా వెనక్కి తీసుకొస్తాడు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. హ్యూమన్ ఫ్రెయిల్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత మనం బలహీనము. పిల్లల నుంచి, పిల్లలైతే ఎలా పిల్లల్లో ఏంటి, అందరికన్నా వాళ్ళ పట్టలేం, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళైనా సొమ్మసిల్లాల్సిందే. ఆ యవ్వనస్తుల సమయంలో వాళ్ళు ఎరగొట్టేది, వాళ్ళ కోపతాపాలు అవి మనం అసలు అర్థం కాదు. ఇది తొట్టిల్లుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే యాకోబుతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా కొరకు ఎదురు చూడు, నేను నీ పట్ల చేయాల్సిన పని నేను చేయబోతున్నాను, నువ్వు ధైర్యం వహించి నీ దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకుని నిబ్బరముగా నీవు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఆ బలం ఎలాంటిదంట? వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈగిల్ ఎగిరే తీరు చూస్తే అన్నిట్లోకి ఉన్నతం. అంటే సొమ్మసిల్లిపోయినది సతికిలబడిన ఒక పక్షితో ఆలోచించుకో. రెక్కకు తగిలి పడిపోయిన పక్షి, ఆ పక్షి ఈగిల్లాగా పక్షిరాజులాగా ఎదుగుతూ ఉందంటే కాంట్రాస్ట్ చూపిస్తున్నాను అనమాట. రెక్కలకు దెబ్బ తగిలి పడిపోయిన పక్షిలాగా ఉన్న నీవు నా యందు గనక నమ్మిక ఉంచి నన్ను నమ్మితే
పక్షిరాజు ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా నేను ఐ సోర్ యూ టు మేక్ యూ సోర్ టు హైట్స్. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి. స్టింగ్ ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, పరిగెడుతూనే ఉన్నా అంట. ఎంతవరకు పరిగెడుతున్నాడంట? అందరూ ఆగిపోయారు, అందరూ సతికిలు పడిపోయారు, క్రాస్ అయిపోయాడు, 4-5 రౌండ్లు కొడుతున్నా అంట. అలాగనేం చెప్తున్నాడంటే, నువ్వు ఉన్న స్థితి ఏంటంటే, ఇంకా నేను జీవితంలో అసలు లేచి మళ్ళీ పరిగెడతానా నడుస్తానా అనుకుంటున్న వాడికి నువ్వు నడవడమే కాదు, అలయక పరిగెత్తడమే కాదు, ఒక రౌండ్ను దూరం నుంచి చూసి భయపడిపోతున్నావు. ఇప్పుడు 4-5 రౌండ్లు కొట్టేంత శక్తి నేను నీకు ఇస్తాను, నా యందున్న వారికి. ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము దేవుడు ఈరోజు మనతో ప్రత్యేక రీతిగా మాట్లాడని నేను నమ్ముతున్నాను. ఆయన ఆత్మకార్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఎళ్ళ. పరిశుద్ధమైన దేవానైనా, నీవు 40వ అధ్యాయాన్ని మాకు అందించిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇదిగోనైనా నీ చేతులకు ఈ దినము ఎవరైతే ఇక్కడ కూడి ఉన్నారో వారిని, వారి యొక్క జీవితాలని నీ చేతులకు సమర్పించుకుంటూ, వారిని నైనా ఆ యొక్క పక్షి రాజు వలె అలయక సొలయక ఎగిరేటువంటి శక్తిని, బలమును వారికి దయచేయమని, వారు నీ కొరకునైనా నిలబడి తమ కుటుంబాలను, తమ తరములను నడుపుకోగలిగినట్లుగా నిత్యుడైన, పరిశుద్ధుడైన, సృష్టికర్తవైన, దేనితో పోల్చలేని దేవుడైన నీతో, నీ మీదనైనా వారు విశ్వాసంతో ముందుకు సాగగలిగినట్టుగా సహాయాన్ని దయచి మరి నీ దీవెనలతో వారిని నింపు. ఈ రీతిగా యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము బైబిల్ స్టడీ కూడి వచ్చిన వారి మీదను, వారి కుటుంబాల మీదను, మరి ప్రత్యేక రీతిలో మన సంఘము మీదను ఎల్లప్పుడూ నుండునుగాక, ఆమేన్.